అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కపర్ది ఇన్స్టిట్యూట్. లాస్ట్ వీడియోలో సివిల్ సర్వీసెస్ మెయిన్స్కి ఏ బుక్స్ చదవాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలని తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఎక్స్ట్రా పాయింట్స్ ఏం యాడ్ చేయాలి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో, ఏ పాయింట్స్ యాడ్ చేయడం వల్ల ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది తెలుసుకున్నాము. ఇది పార్ట్ 1. పార్ట్ 1 ఈజ్ అబౌట్ కొటేషన్స్, పార్ట్ 2 ఈజ్ అబౌట్ డయాగ్రామ్స్, పార్ట్ 3 ఈజ్ అబౌట్ కీవర్డ్స్. అలా డిఫరెంట్ సెక్షన్స్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ఫైనల్లీ వీ విల్ లెర్న్ అబౌట్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ఆన్సర్స్. So first coming to part 1, quotations. The answer should consist of introduction, body, conclusion. Introduction lo manam include cheyalsina points enti, either you have to explain the topic ante definition రాయడం, లేదంటే statistics present చేయడం, లేదంటే quotations add చేయడం. Definitions అనేది when you know about the topic you can easily explain about the given issue, లేదంటే statistics present చేస్తారు. అది మీరు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా కానీ బడ్జెట్ కానీ అవి చదవడం వల్ల మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు కొటేషన్స్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏమంటే కొటేషన్స్ యూ కెన్ యూజ్ ఇన్ ఎయిదర్ ఇన్ ఇంట్రడక్షన్ ఆర్ ఇన్ కంక్లూజన్. కొటేషన్స్ రెండింటికి యూజ్ అవుతాయి. లెట్స్ సీ సమ్ ఆఫ్ ద ఫ్యూ కొటేషన్స్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. మహాత్మా గాంధీ కొటేషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ గారు చెప్పిన ఏ విషయమైనా మీరు మెయిన్స్ ఎగ్జామ్లో ఇంక్లూడ్ చేయడం వల్ల యూ విల్ షూర్లీ గెట్ మోర్ మార్క్స్. ఆయన చెప్పని విషయం అంటూ లేదు. సో మహాత్మా గాంధీ గారి కొటేషన్స్ అని మీరు సపరేట్గా నోట్స్ రాసుకోవడం స్టార్ట్ చేయండి. ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నాను. యాన్ ఐ ఫర్ యాన్ ఐ ఓన్లీ ఎండ్స్ అప్ మేకింగ్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. ఈ కొటేషన్ మీరు ఎక్కడ యూజ్ చేస్తారు? ఏదర్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ బిట్వీన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్లో కానీ, ఫైట్ with the నక్సలైట్స్, ఫైట్ విత్ ద టెర్రరిస్ట్, బిట్వీన్ డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్. ఆ టైంలో మీరు ఇంట్రొడక్షన్లో ఈ స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ఇంట్రొడక్షన్ ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడు మాత్రమే ఎక్కువ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, అన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ వర్త్ మోర్ దాన్ టన్స్ ఆఫ్ ప్రీచింగ్. ఈ స్టేట్మెంట్ని ఎక్కువగా కంక్లూజన్లో యూజ్ చేయాలి. కంక్లూజన్లో యూజ్ చేయడం వల్ల ఏమంటే, ఫస్ట్ థియరిటికల్గా మీరు డిఫరెంట్ పాయింట్స్ మెన్షన్ చేసినప్పుడు, సజెషన్స్ ఇవ్వండి అని పర్టికులర్ టాపిక్ మీద ఇచ్చినప్పుడు అంతా రాసాక కంక్లూజన్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మాటల్లో చెప్పడం కన్నా ఇంప్లిమెంటేషన్లో వీ హ్యావ్ టు ప్రూవ్ వాట్ యు ఆర్ సేయింగ్ అనేది ఈ ఒక్క స్టేట్మెంట్ వల్ల ఎగ్జామినర్ చాలా ఇంప్రెస్ అవుతారు. సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్టేట్మెంట్, be the change that you want to see in the world. Fourth one, happiness is when what you think, what you say and what you do are in harmony. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? ఎథిక్స్ పేపర్లో చాలా హెల్ప్ అవుతుంది. ఎథిక్స్లో మీరు ఎథిక్స్ కానివ్వండి, మోరల్స్, యాటిట్యూడ్ గురించి వచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ హెల్ప్ అవుతుంది. ఫిఫ్త్ కొటేషన్, ఫస్ట్ దే ఇగ్నోర్ యూ, దెన్ దే లాఫ్ అట్ యూ, దెన్ దే ఫైట్ యూ, దెన్ యూ విన్. ఇది కూడా ఎథిక్స్లో హెల్ప్ అవుతుంది. యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్, డిఫరెంట్ జిఎస్ పేపర్స్ ఆల్సో. ఆ టాపిక్కి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనేది మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, దెర్ ఈజ్ హయ్యర్ కోర్ట్ దాన్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ అండ్ దట్ ఈజ్ ద కోర్ట్ ఆఫ్ కాన్షియన్స్, ఇట్ సూపర్ సీడ్స్ ఆల్ అదర్ కోర్ట్స్. ఈ స్టేట్మెంట్ కూడా మీరు ఏ పేపర్లో అయినా ఇంక్లూడ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎథిక్స్ పేపర్లో చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, నేను ఒక ఫ్యూ కొటేషన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్ని కొటేషన్స్ బెటర్ మీరు రాసుకోండి ఇవన్నీ, సో దట్ మీరు ఫ్రీక్వెంట్గా రివైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్, నో కల్చర్ కెన్ లివ్ ఇఫ్ ఇట్ అటెంప్ట్స్ టు బీ ఎక్స్క్లూజివ్. ఇది కూడా మనము రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్, యూ మస్ట్ నాట్ లూజ్ ఫెయిత్ ఇన్ హ్యుమానిటీ. హ్యుమానిటీ ఈజ్ అన్ ఓషన్. ఇఫ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఓషన్ ఆర్ డర్టీ, ద ఓషన్ డజంట్ బికమ్ డర్టీ. ఇది కూడా మీరు హ్యుమానిటీ పర్స్పెక్టివ్స్లో కానీ, లేదంటే వేరే టాపిక్స్లో ఎక్కడైనా ఇంక్లూడ్ చేయొచ్చు. యూ కెన్ చైన్ మీ, యూ కెన్ టార్చర్ మీ, యూ కెన్ ఈవెన్ డిస్ట్రాయ్ దిస్ బాడీ, బట్ యూ విల్ నెవర్ ఇంప్రిజన్ మై మైండ్. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ కొటేషన్స్ మీరు ఎస్ఏ పేపర్లో కూడా యూజ్ చేయాలి. నాట్ ఓన్లీ ఇన్ జిఎస్ పేపర్స్, యూ హ్యావ్ టు ఇంక్లూడ్ దీస్ కొటేషన్స్ ఇన్ ద ఎస్ఏ పేపర్ ఆల్సో. Next quotation, live as if you were to die tomorrow, learn as if you were to live forever. సో ఇలాంటి కొటేషన్స్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో ఇది యూజ్ చేయడము. ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్.
ఇలాంటివి ఎన్జిఓస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ప్రెషర్ గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, పావర్టీ ఎరాడికేషన్ గురించి యూజ్ చేసినప్పుడు, ఇలాంటి టాపిక్స్లో ఈ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు. Strength does not come from physical capacity, it comes from an indomitable will. Next, coming to nature can meet man's needs but not man's greeds. ఈ స్టేట్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎస్సేలో కానీ లేదంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ కొటేషన్ అండి. చాలామంది టాపర్స్ ఆన్సర్స్ చెక్ చేయండి. ఈ కొటేషన్స్ ఎక్కువగా యూజ్ చేసి ఉంటారు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి గురించి రాసిన దాంట్లో ఫ్యూ వర్డ్స్ ఇవి. వెన్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్. ఇంకా దాని తర్వాత చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఫైనల్లీ ఇన్ టు ద హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్. ఈ స్టేట్మెంట్ని ఎక్కువగా ఎస్ఏ పేపర్లో యూజ్ చేస్తారు. అలాగే మెయిన్స్ ఆన్సర్లో ఏదైనా స్ట్రాంగ్గా కంక్లూజన్ ఉండాలి, యూ నీడ్ ఎ వెరీ గుడ్ ఎండింగ్ ఫర్ ద ఆన్సర్ అంటే ఇలాంటి స్టేట్మెంట్ యూజ్ చేయండి. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ కొటేషన్ ఫర్ ద టాపర్స్. కొటేషన్స్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్. మీరు ఇప్పుడు ఇందాక చూపించినట్టు గాంధీ గారి కొటేషన్స్ అలా రాసుకోవడం, మళ్ళీ దాన్ని ఏ టాపిక్కి రిలేట్ అవుతుంది అని రాసుకోవడం ఇబ్బంది అనిపిస్తే ఇలా కొటేషన్స్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్, కొటేషన్స్ ఆన్ ఎకానమీ, కొటేషన్స్ ఆన్ డెమోక్రసీ అలా డిఫరెంట్గా రాసుకోండి. ఇక్కడ చూడండి, మ్యాన్ కెన్ నెవర్ బీ ఏ ఉమెన్స్ ఈక్వల్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ విత్ విచ్ నేచర్ హ్యాస్ ఎండోర్డ్ హర్. మహాత్మా గాంధీ గారు చెప్పింది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు కొటేషన్స్ రాసినప్పుడు కింద పేరు మెన్షన్ చేయండి. ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. అప్పుడు మాత్రమే యు నో ఎగ్జాక్ట్లీ అబౌట్ ద టాపిక్ అని తెలుస్తుంది. ఊకే కొటేషన్ ఇచ్చేసి నేమ్ రాయకుండా రావద్దు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ది నేమ్. ఒకవేళ మీకు పేరు గుర్తు లేకపోతే ఇంక్లూడ్ ఎనీ గ్రేట్ పర్సనాలిటీ. ఎందుకంటే ఎగ్జామినర్ పర్టికులర్గా వెళ్ళి మీరు ఈయన చెప్పారా లేదా అని ఆన్లైన్లో చెక్ చేయరు కదా. ఓకే, గ్రేట్ స్టేట్మెంట్స్ విల్ బీ గివెన్ బై ద గ్రేట్ పర్సనాలిటీస్. అదొక ఖచ్చితంగా బిలీఫ్ అది. సో దట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది, జెండర్ ఈక్వాలిటీ ఈజ్ మోర్ దాన్ ఏ గోల్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈజ్ ఏ ప్రీ కండిషన్ ఫర్ మీటింగ్ ద ఛాలెంజ్ ఆఫ్ రెడ్యూసింగ్ పావర్టీ, ప్రమోటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ గుడ్ గవర్నెన్స్. ఇది తెలుసు, కానీ ఎవరు చెప్పారు? కోఫీ అని చెప్పారు. బట్ మీకు తెలియదు అనుకోండి, అప్పుడు గాంధీజీ అని ఇంక్లూడ్ చేయండి, తప్పేం లేదు. బికాస్ ఈ కొటేషన్స్ ఈయనే చెప్పారు అని ఎగ్జామినర్ పర్టికులర్గా మిమ్మల్ని ఏం ఆన్లైన్లో సెర్చ్ చేసి మీరు తప్పు చెప్పారనేది ఉండదు. యూ హ్యావ్ టు ఇంక్లూడ్ గ్రేట్ పర్సనాలిటీ నేమ్స్ ఫర్ ద కొటేషన్స్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ద ఇంటర్నేషనల్ బాడీ నేమ్స్ ఫర్ ద డేటా ఆర్ స్టాటిస్టిక్స్. ఎప్పుడైనా మీరు డేటా కానీ స్టాటిస్టిక్స్ గురించి కానీ రాసేటప్పుడు కింద పర్టికులర్ ఇంటర్నేషనల్ బాడీ చెప్పారు అనేది రాయాలి. అప్పుడు మాత్రం మార్క్స్ వస్తాయి. ఊకే డేటా రాసేసి వదిలేస్తే అది రాంగ్ స్టేట్మెంట్ ఏమో అని థింక్ చేస్తారు. మీరు కింద ఒక పర్టికులర్ నేమ్ మెన్షన్ చేసేసరికి ఓకే ఇది అథెంటికేటెడ్ స్టేట్మెంట్ అనే ఫీలింగ్ వస్తుంది ఎగ్జామినర్కి. యూ ఎడ్యుకేట్ ఎ మ్యాన్, యూ ఎడ్యుకేట్ ఎ మ్యాన్, యూ ఎడ్యుకేట్ ఎ ఉమెన్, యూ ఎడ్యుకేట్ ఎ జనరేషన్. ఈ స్టేట్మెంట్ మీరు ఎడ్యుకేషన్ క్వశ్చన్లోనూ యూజ్ చేయొచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ క్వశ్చన్లోనూ యూజ్ చేయొచ్చు. It is impossible to think about the welfare of the world unless the condition of women is improved. It is impossible for a bird to fly on only one wing. Swami Vivekananda. So, this statement, it is a very strong statement to have a good introduction for the women related topics. Next, there are two powers in the world. One is sword, the other is pen. There is a third power stronger than both. That is women. Malala Yousafzai. నెక్స్ట్, కొటేషన్స్ ఆన్ ఎడ్యుకేషన్. ఇలా నెక్స్ట్ కమింగ్ టు ఎడ్యుకేషన్ గురించి పర్టికులర్ మీరు ఒక్కొక్క టాపిక్కి అట్లీస్ట్ 5 to 10 కొటేషన్స్ పెట్టుకోవడం వల్ల యూ కెన్ దట్ టు యూ హ్యావ్ టు రివైజ్ దెమ్ ఫ్రీక్వెంట్లీ. ఎన్ని ఎక్కువసార్లు మీరు చదివితే ఎగ్జామ్లో అంత డిఫాల్ట్గా గుర్తొచ్చేస్తుంది మీరు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్. నెల్సన్ మండేలా. Education is not the learning of facts but the training of the mind you think. Albert Einstein. Education breeds confidence, confidence breeds hope, hope breeds peace. Confucius. So next, inkoka statement by Dr. Martin Luther King Jr. Next, quotations on democracy. The spirit of democracy is not a mechanical thing.
to be adjusted by abolition of forms. It requires change of thought by Mahatma Gandhi. Democracy is when the indigent and not the men of property are the rulers by Aristotle. సో డెమోక్రసీ గురించి అడిగినప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ యూజ్ చేయడం వల్ల దట్టు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొటేషన్స్ విల్ బి 2 టైప్స్. పాజిటివ్ కొటేషన్స్ ఉంటాయి, నెగిటివ్ కొటేషన్స్ ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ టాపిక్ని నెగిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేసే స్టేట్మెంట్స్ కొటేషన్స్ ఉంటాయి. అవి ఎప్పుడు కానీ మీరు ఆన్సర్ ప్రజెంట్ చేసేటప్పుడు పాజిటివ్స్ గురించి రాసేటప్పుడు పాజిటివ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఇంక్లూడ్ చేయాలి. నెగిటివ్గా ఆన్సర్ని నెగిటివ్ వేలో మీరు ఆన్సర్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నెగిటివ్ టైప్ ఆఫ్ కొటేషన్స్ యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇట్ విల్ ఫెచ్ యూ మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. Democracy is based upon the conviction that there are extraordinary possibilities in ordinary people. Next, I believe in democracy because it releases the energies of every human being by Woodrow Wilson. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ మీ నోట్స్లో రాసుకోండి. ఇప్పటివరకు చెప్పిన స్టేట్మెంట్స్ అన్నీ బెటర్ మీరు నోట్స్లో రాసుకోవడం వల్ల యూ కెన్ రివైజ్ దెమ్. నెక్స్ట్, కొటేషన్స్ ఆన్ పావర్టీ. Poverty is the worst form of violence by Mahatma Gandhi ji. Poverty is the parent of revolution and crime by Aristotle. Wars of nations are fought to change maps, but war of poverty are fought to map change. Next, if a free society cannot help the many who are poor, it cannot save the few who are rich. John F. Kennedy. Next, quotations by other great thinkers. ఇవి ఇంకొన్ని కొటేషన్స్ మీరు ఆన్సర్లో యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చూడండి, నోయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, వీ మస్ట్ అప్లై. విల్లింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, వీ మస్ట్ డూ బై బ్రూస్ లీ. ద వర్స్ట్ డిసీజ్ ఇన్ ద వరల్డ్ టుడే ఈజ్ కరప్షన్ అండ్ దెర్ ఈజ్ ఎ క్యూర్, దట్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ. ఫైటింగ్ కరప్షన్ ఈజ్ నాట్ జస్ట్ గుడ్ గవర్నెన్స్, ఇట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ పేట్రియాటిజం బై జో బైడెన్. సైన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ టు హ్యూమానిటీ, we should not destroy it by APJ Abdul Kalam. Next, it is health that is real wealth and not the pieces of gold and silver by Mahatma Gandhi ji. ఇలా టోటల్ 46 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మీరు ఇంకా డిఫరెంట్ టాపిక్స్కి అంటే యూత్ గురించి, హెల్త్ గురించి, చిల్డ్రన్ గురించి, ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ క్వశ్చన్స్ చూసి ఓకే పర్టికులర్ ఇష్యూ వస్తే ఎలాంటి కొటేషన్స్ యూజ్ చేయాలి, వీటితో పాటుగా కొన్ని డేటా స్టాటిస్టిక్స్ స్టేట్మెంట్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో దట్ యూ కెన్ ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఆర్ ఇన్ కంక్లూజన్. దీంతో పాటుగా మీరు కీవర్డ్స్ ఉండాలి మీ దగ్గర. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ అంటే 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్, 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్, 4 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్, ఇవన్నీ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఎలా మనం రఫ్గా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.